అసలు రంజాన్ నెలలో ఎందుకు ఉపవాసాలుంటారు? ఉపవాసం ఉండడం వల్ల ఏం ప్రయోజనం తెలుసుకోవాలని ఉందా? అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ మార్నింగ్ లేసి అయితే సహార్ అయితే చేశారు. సహార్ అంటే మీనింగ్ వచ్చి మార్నింగ్ లేసి ఇంకా డే మొత్తం ఒక్క పొద్దు ఉండాలి కాబట్టి మార్నింగ్ కొంచెం అన్నం అయితే తింటారు. ఈరోజు నేనైతే సండే ఆ రోజు మా మమ్మీ అయితే నా కోసం ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చింది. అంత మార్నింగ్ ఎగ్ రైస్ ఎలా తింటారు అని అడగొచ్చు. కానీ మనకిష్టమైనది తింటే మనకు కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తదని నేనైతే ఇష్టమైనదే తింటాను. తర్వాతయితే ఆ నమాజ్ చదువుకున్న తర్వాత ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోతది. ఇల్లంతా నీట్‌గా అయితే క్లీన్ చేసి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా అమ్మాయిలకి. ఇంకా సామాన్లుంటే కడిగేసి, తర్వాత బట్టలుంటే మడిచిపెట్టేసాను. అంతలోపే మధ్యాహ్నం జోహర్ నమాజ్‌కయితే టైం అయిపోయింది. జోహర్ నమాజ్ చదువుకుంటూ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అసలు ఒక్క పొద్దు అంటే ఏమి? ఒక్క పొద్దు అంటే తినకుండా ఉండడం, తాగకుండా ఉండడం కాదు. మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళు. చెడుని చూడకూడదు. అందుకే చాలా ముందు కాలంలో గూడా టీవీలని రంజాన్ నెలలో వేయకుండా ఉండిపోయేవారు. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, చెడు చూడకూడదు అని అర్థమవుతుంది. ఇంకొకటి వచ్చి, మన చెడుని వినకూడదు అని చెప్తారు. అందుకే ఎవరైనా చాడీలు చెప్పడం, ఇలాంటి అబద్ధాలు చెప్పడం, ఇలాంటివి ఎవరినైనా తిట్టడం, ఇలాంటివన్నీ ఒక్క పొద్దు ఉన్నప్పుడు చెయ్యరు. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మన నోరు. నోరు వచ్చి మనం అబద్ధాలను మాట్లాడకూడదు, ఎవరిని చెడుగా తిట్టకూడదు అని చెప్తారు. అలాగే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు. ఇంకా ఒక్క పొద్దు ఉండడం వల్ల ఏం యూజ్ అంటే, మనల్ని మనం ఒక కన్సిస్టెన్సీ‌గా పెట్టుకుంటాం. అంటే టైంకి నమాజ్ చదవడం, ఖురాన్ చదవడం, ఒక టార్గెట్ పెట్టుకోవడం. ఇన్ని రోజులు మనం కన్సిస్టెన్సీ‌గా ఉండాలని దేవుడి ఆరాధనలో బతకడం. ఇంకా వచ్చి ఒక్క పొద్దు చేయడం వల్ల ఏం యూజ్ అంటే, మనం ఇయర్ మొత్తంలో తిన్న ఫ్యాట్ ఫుడ్స్ అన్నీ గూడా డైజెషన్ బాగా అయ్యి, మనకు ఫ్యాట్స్ అంతా రిలీజ్ అయిపోయి, మనం వచ్చి హెల్తీగా ఉంటాం. ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మీకు చాలా వీడియోస్‌లో మీరైతే చూసి ఉంటారు. ఇందువల్లనే ముస్లిమ్స్ నమాజ్ చదవడం, ఖురాన్ చదవడం, అలాగే ఒక్క పొద్దు ఉండడం దీనికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకొకటి వచ్చి ఒక్క పొద్దు ఉండడం అంటే, ఇప్పుడు మన ముందర ఎన్ని వస్తువులు ఉన్నా, తినాలని ఉన్నా, మనం దాన్ని తినకుండా దేవుడి ఆరాధనలో బతకడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్తార్ టైమ్. ఇఫ్తార్ టైమ్‌లో వచ్చి మన ముందర డిఫరెంట్ ఐటెమ్స్ అనేవి పెడతారు. కానీ డిఫరెంట్ ఐటెమ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. మనకిష్టమైన ఫుడ్స్ కూడా ఉంటది. కానీ దాన్ని మనం మన కళ్ళని నిగ్రహం చేసుకుంటాం. మన నోరుని నిగ్రహం చేసుకొని దేవుడి ఆరాధనతో ఉండి కరెక్ట్ టైంకి ఒక్క పొద్దు విరమించిన తర్వాతనే దాన్ని తింటాం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, మన ముందర ఎన్ని ఆకర్షమైన వస్తువులు ఉన్నా దాన్ని మనం ఆకర్షింపబడకుండా మనం ఉండడం. మీకు తెలుగు ఇంకా ఎక్కువ అర్థం కాలేదు అనుకుంటాను నేనైతే. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీకేమైనా కొన్ని విషయాలు రంజాన్ గురించి తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే గూడా కామెంట్ చేయండి. నేను ఎవరినైనా అడిగి గూడా మీకు కావాలంటే వీడియోస్ రూపంలో తెస్తాను. తర్వాతైతే నమాజ్ చదివేటప్పుడు మెయిన్ దేవుడిని ఏం కోరుకోవాలి అంటే, మనకేది రాసి పెట్టుందో అది మనకు దక్కేలాగా, మనల్ని మనం కంట్రోల్ చేసుకొని బతికేలాగా, ఏ చెడు దృష్టి మన మీద పడకుండా చూడమని దేవుడిని మనం కోరుకోవాలి. అంతేగాని నాకిది కావాలి, అది కావాలి అని ఆర్డర్స్ మాత్రం వేయకూడదు. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పుంటాను. నమాజ్ చదవడం వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒక ఎక్సర్‌సైజ్ లాగా కూడా అవుతది. అందుకే 5 టైమ్స్ నమాజ్ అనేది ప్రిఫర్ చేస్తారు. ముందు కాలంలో అయితే గంట గంటకి నమాజ్ ఉన్నిందంట. కానీ ముందు ఇక్కడ టైం సరిపోదు. ఇంకా పనులకు వెళ్తారు కాబట్టి 5 టైమ్స్ చేస్తున్నారంట. ఈ 5 టైమ్స్‌లో కూడా ఎవరు ఎంత మాత్రం 5 టైమ్స్ చదువుతారో కొంతమందే చదువుతన్నారు. కొంతమంది వచ్చి ఒక 2 టైమ్స్ చదువుతారు. ఆ 3 టైమ్స్ చదువుతారు. ఎందుకంటే ఆఫీసెస్‌కి వెళ్తారు, కాలేజెస్‌కి వెళ్తారు. ఇలా టైం సరిపోదు అని చెప్పుకొని మనమైతే 1 ఆర్ 2 టైమ్స్ అయితే చదువుతాము. మా మమ్మీ అయితే ఈరోజు ఇఫ్తార్‌లోకి మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, నా కోసం అయితే ఒక స్పెషల్ డిష్ అయితే చేస్తన్నారు. ఇఫ్తార్ టైమ్ అయితే అయిపోయింది. ఆకలైతే వేస్తా ఉంది. కానీ ఎలా ఇక్కడ చూడండి నా పొలంలో మొలకలొచ్చినాయి. అంటే పొలంలో మొలకలంటే పెద్ద పొలం ఏం కాదు. నేనైతే కొన్ని ఆకుకూరలైతే పండిస్తా ఉన్నాను. తర్వాతయితే మా మమ్మీ అయితే ఏం స్పెషల్ చేస్తా ఉన్నారా అని చూస్తే గుత్తి వంకాయ కూర, అలాగే కుష్కా ఎగ్ రైస్ చేశారంట. ఇక్కడ నాకు గంజి ఫేవరెట్. గంజిలో ఏం వేసుకొని తింటే బావుంటది కామెంట్ చేయండి. నాకైతే కారస్ వేసుకొని గంజిలో తింటే టేస్ట్ మాత్రం బావుంటది. నేనైతే ఇంకా ఇఫ్తార్‌కి టైం అవుతుందని తస్బీ అయితే చేస్తున్నాను. తస్బీ చదవడం వల్ల గూడా చాలా యూజ్ ఉన్నాయి. మనం ఒకే మంత్రాన్ని 10 సార్లు జపించడం వల్ల మనలో కూడా కాన్సంట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే తస్బీ అయితే అస్తగఫిరుల్లా అని చదువుతా ఉన్నానిక్కడ. ఇక్కడైతే మా పక్కింటి అబ్బాయి వచ్చి
గంజి అయితే తెచ్చిచ్చినాడు. సో, అదే తీసి ఇక్కడైతే పెడతా ఉన్నారు మా మమ్మీ అయితే. సో, గంజి తాగడం వల్ల గూడా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. ఎందుకంటే దాంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అలాగే పప్పులు అవన్నీ వేసి చేస్తారు. రంజాన్ నెలలోనే దొరుకుతుంది కాబట్టి ఇంకా దానికి స్పెషల్‌నెస్ అనేది చాలా ఉంటది. నేనైతే ఇఫ్తార్ అయితే ఖర్జూర్‌తో అయితే చేస్తాను. ముందు కాలంలో ఉప్పుతో తీసేవాళ్ళంట. మా ఇంట్లో గూడా అలాగే చేపిస్తారు. సో, ఉప్పుతో అయితే విరమించిన తర్వాత ఖర్జూర్‌తో అయితే నేనైతే ఒక పొద్దునైతే విరమించినాను. తర్వాతయితే మా మమ్మీ చేసిన డిషెస్ అన్నీ ఒక ప్లేట్‌లో వేసుకొని బాగా కడుపు నిండుగా అయితే తిన్నాను. కానీ వాటర్ తాగగానే ఆల్‌మోస్ట్ మన కడుపయితే నిండిపోతుంది. ఏదో ఆకలి, ఆకలి అంటాం గానీ, మన ముందర అన్ని ఉన్నా గూడా తినలేము. సో, అదే రోజు ఒక స్పెషాలిటీ. సో, నేనైతే తినేసినాను. సో, మీరు గూడా వెళ్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే గూడా ఈ వీడియోని షేర్ చేయండి.